వర్షాలపై సీఎం రేవంత్ ఎమర్జెన్సీ రివ్యూ. మంత్రులతో ఫోన్లో మాట్లాడి అలర్ట్ గా ఉండాలని ఆదేశం. ఖమ్మం జిల్లాలో ఉధృతంగా మున్నేరు ప్రవాహం. వరదలో చిక్కుకున్న ఫ్యామిలీ. ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్. రాష్ట్రంలో పొంగి పొర్లుతున్న కాలువలు. పలు చోట్ల గండిపడడంతో ఉప్పొంగుతున్న వరద. వర్షాలకు భద్రాద్రి జిల్లాలో పొంగుతున్న వాగులు. 10 ఏజెన్సీ గ్రామాలకు నిలిచిన రాకపోకలు. జనగామ జిల్లాలో వరదలో చిక్కుకుపోయిన గొర్రెల కాపరులు. రక్షించిన స్థానికులు. కొట్టుకుపోయిన 80 గొర్రెలు. మహబూబాబాద్ జిల్లాలో వరదలో కొట్టుకుపోయి ఓ యువ శాస్త్రవేత్త మృతి చెందింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన అశ్విని ఆకేరు వాగు దాటుతూ గల్లంతయ్యారు. తండ్రి మోతీలాల్తో కలిసి కారులో ఆకేరు వాగు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేసిన అశ్విని ప్రస్తుతం ఇక్రీశాట్లో పీహెచ్డీ చేస్తోంది. దీనిపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, జిల్లాలో వరదల పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకున్నటువంటి వర్షం, వాగులు వంకలు పొంగిపొర్లాయి. రైలు మార్గాలు క్లోజ్ అయ్యాయి. రోడ్డు మార్గాల్లో కూడా అనేక ప్రాంతాల్లో రహదారులన్నీ కూడా దిగ్బంధంలో ఉన్నాయి. గ్రామాల్లో కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. అయితే ఈ వర్షాలు మాత్రం వరదలు ప్రాణ నష్టాన్ని కూడా సంభవించాయని చెప్పచ్చు. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ఘటనల్లో చనిపోయారు. అందులో ఒకరు విద్యుత్ షాక్ తోటి చనిపోగా మరో ఇద్దరు ప్రమాదవశాత్తు వాగులో పడిపోయి చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే అన్నిట్లో కల్లా అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన ఒకటి మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పచ్చు. ఆకేరు వాగు ఉధృతికి కారుతో సహా కొట్టుకుపోవడంతో ఒక యువ శాస్త్రవేత్త చనిపోయింది. తండ్రి మోతీలాల్, కూతురు అశ్విని, వీరిద్దరు గురించి కూడా వరదలో రాత్రి చిక్కుకోవడం, ఆ తర్వాత వారి ఫోన్ కాల్ నుంచి ఒకే సమాచారం వచ్చింది. తాము వరదలో చిక్కుకున్నామనే ఒక సమాచారం వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఈ సంఘటనలో మాత్రం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి ఇప్పుడు పిహెచ్డీ చేస్తున్నటువంటి అశ్విని చనిపోయింది. ప్రస్తుతం ఇక్రీషాట్లో పిహెచ్డీ పరిశోధన జాతీయ స్థాయిలో కూడా శాస్త్రవేత్తల రిక్రూట్మెంట్ కూడా ఆమె మొదటి బహుమతి పొంది స్టూడెంట్ గా ఎంతో ఉంది. ఆమె ఒక సెమినార్ కు పాల్గొనడానికి మహారాష్ట్ర వెళ్లాల్సి ఉంది. అందులో భాగంగానే తండ్రితోటి కలిసి ఆమె హైదరాబాద్ కు ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు బయలుదేరారు. అశ్విని స్వగ్రామం కూడా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం. వీళ్ళది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబం మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి అశ్విని చదువులో రాణించింది. వ్యవసాయంలో శాస్త్రవేత్తగా ఎదగాలనే కలలు కనింది. అందులో భాగంగానే ఆమె జాతీయ స్థాయిలో కూడా ఆమె గుర్తింపు పొందింది. ఈ సెమినార్ కోసం ఆమె బయలుదేరారు. రాత్రి సమయంలో వీళ్ళు తండ్రి మోతీలాల్, అశ్విని ఇద్దరు కలిసి కారులో బయలుదేరారు. ఈ కారు బయలుదేరినటువంటి సొంత గ్రామం నుంచి బయలుదేరి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఈ సంఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం వాళ్లకు పురుషోత్తమ మాయగూడెం దగ్గర ఈ ఆకేరు వాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించింది. దీంతో కారు మొత్తం కూడా కొట్టుకుపోయింది. ఇది మరిపేట మండలంలో ఉంటుంది. మరిపేట సమీపంలోనే ఈ ఆకేరు వాగు లో లెవెల్ కల్వర్టు పైనుంచి వెళ్తున్న సమయంలోనే ఒక్కసారిగా వరద ఉధృతి వచ్చింది. ఆ వరద ఉధృతిలో కారు కొట్టుకుపోయింది. అదే సమయంలో అశ్విని కూడా తన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. వరదలలో చిక్కున్నాం, మా కారు వరదలలో కొట్టుకుపోతుంది, నీటిలో తమను రక్షించాలంటూ కూడా వాళ్ళ
కుటుంబ సభ్యులకు చివరిసారిగా ఆమె మాట్లాడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కారు పూర్తిగా మునిగిపోవడం, ఆ వరదలో కొట్టుకుపోవడం జరిగింది. దీంతో వాళ్ళిద్దరి సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయిపోయాయి. అయితే ఉదయం వాళ్ళు పోలీసులకు ఇతర అధికారులకు సమాచారం అందించారు, కొంత వెతుకులాట చేశారు. అయితే పోలీసులు కానీ అక్కడికి వచ్చినప్పుడు అక్కడ అలాంటి ఆనవాళ్లు కానీ అవన్నీ కూడా ఏం లేవు. కాబట్టి మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రాంతంలో వాళ్ళ కారు మిస్ అయింది అనేది పోలీసులు కూడా నిర్ధారించలేకపోయారు. కానీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాగుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక కారు బయటికి కనిపిస్తూ ఉండడం, స్థానికులు మరోసారి పోలీసులను కూడా చెప్పడం, ఆ తర్వాత పోలీసులు గజ ఈతగాళ్లు వాళ్ళ స్థానికుల సహకారంతో గాలింపులు చేపట్టారు. చివరికి కారు ఉన్నటువంటి ప్రదేశానికైతే వెళ్ళగలిగారు. ఆ కారులో కేవలం అశ్వినికి సంబంధించినటువంటి డెడ్ బాడీ మాత్రమే దొరికింది. తండ్రి మోతీలాల్కు సంబంధించినటువంటి మృతదేహం ఇంకా దొరకాల్సి ఉంది. ఇప్పుడు అశ్వినికి సంబంధించినటువంటి డెడ్ బాడీని అయితే అత్యంత కష్టంగా ఒక కట్టెకు జాలి కట్టుకుని బయటికి తీసుకురావాల్సినటువంటి డోలే కట్టుకుని మరీ బయటికి తీసుకొచ్చారని చెప్పొచ్చు. మోతీలాల్ కోసం సంబంధించి కూడా ఇప్పటికీ రెస్క్యూ టీమ్స్ కావచ్చు, ఇటు రెవెన్యూ, అటు పోలీసు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది, తర్వాత స్థానిక గ్రామస్తుల సహకారంతో అయితే వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కొంత చీకటి పడుతున్నది. ఇప్పటి వరకు అయితే వాగుకు సంబంధించినటువంటి ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంది. కారులో ఆమె చిక్కుకుపోవడంతో ఆమె డెడ్ బాడీ ఈజీగా గుర్తించి ఒడ్డుకు చేర్చగలిగారు. కానీ కారులోంచి మోతీలాల్కు సంబంధించినటువంటి బయటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ వాగులోంచి బయటికి వచ్చి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలోనే ఆయన వాగులో కొట్టుకుపోయి ఉండొచ్చు అనేది కారులోంచి బయటికి రావడం వల్లనే ఇప్పటి వరకు దొరికే పరిస్థితి కూడా కనిపించలేదు. ఆయన డెడ్ బాడీ కోసం అయితే వెతుకుతున్నారు. మనం మొత్తంగా చూస్తే అశ్వినికి సంబంధించి కూడా ఆమె జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది. అశ్వరావుపేట వ్యవసాయ కళల్లో ఈమె అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి ఏబిజిఎస్పి పూర్తి చేసింది. తర్వాత పీజీ కూడా ఇక్కడే చేసింది. పిహెచ్డి చేస్తున్న క్రమంలోనే సెకండ్ ఇయర్ పిహెచ్డి చేస్తుంది. ఈమె జాతీయ స్థాయిలో కూడా అగ్రికల్చర్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా దాదాపు 100 మంది పోటీ పడ్డ అశ్వరావుపేటకు సంబంధించినటువంటి గంగారం విలేజ్ కు సంబంధించినటువంటి సీటు సంపాదించుకోగలిగింది. అయితే ప్రస్తుతం అశ్విని స్వగ్రామం అయినటువంటి ఖమ్మం జిల్లా కాకపల్లి మండలం గంగారం తండలో అయితే విషాదం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే అశ్విని వ్యవసాయ కుటుంబంలో అతి పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన అశ్విని శాస్త్రవేత్తగా ఎదగాలనుకుంది. సరస్వతి కటాక్షం ఆమెకు ఉంది. అందుకనే ఇటు చదువులలో రాణించింది, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఒక శాస్త్రవేత్తగా ఎదగాలనే కలలు కన్నది. కానీ ఆకేరు వాగు ఆ కళలన్నింటినీ కూడా కబలించిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అశ్విని డెడ్ బాడీ దొరకడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆమె డెడ్ బాడీ చూసి రోదనతోటైతే ఆ ప్రాంతం అంతా మారుమవుతుంది. తన కూతుర్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలి, ఆమె ఉన్నతమైనటువంటి బాటలు వేయాలని అహర్నిశలు కష్టపడినటువంటి తండ్రి మోతీలాల్ ఆమెను ఒక సెమినార్ కు పంపించేందుకు హైదరాబాద్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మరిపేట నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ కు వెళ్తున్నారు. ఆ క్రమంలోనే మరిపేట సమీపంలో రాగానే ఈ ఆకేరు వాగులో వాళ్ళ కారు వాగులో కొట్టుకుపోవడం జరిగింది. వాగుకు సంబంధించినటువంటి ఉధృతి కానీ అంచనా వేయలేకపోయారు. అంచనా వేయలేకపోవడమే కొద్దిగా ముందుకు వెళ్ళటం, ఒక్కసారిగా భారీగా ప్రవాహం రావడంతో కారు అదుపు తప్పి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం అయితే మోతీలాల్కు సంబంధించినటువంటి డెడ్ బాడీ కోసం కూడా ఇంకా గాలింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా విషాదం నెలకొంది. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా చేరుకున్నారు. తండ్రి కూతుళ్ళ అనుబంధం చాలా గొప్పది. ఆ అమ్మాయి కోసం తండ్రి చాలా కష్టపడ్డాడు. ఆమెను చదువులో రాణింపజేయడానికి కావచ్చు, ఆమె కోరుకున్నటువంటి కాలేజీలలో చదివించడం కావచ్చు, అన్నిట్లో అండగా నిలబడ్డాడు. అదే క్రమంలో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలనే క్రమంలోనే ఆమెను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు తీసుకువెళ్లాల్సిందే. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి నుంచి సెండ్ ఆఫ్ చేయాలని వెళ్లారు. కానీ ఇద్దరు కూడా తండ్రి కూతురు ఇద్దరు మృత్యుబాధ పడ్డట్టుగా చెప్పుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కూతురుకు సంబంధించిన డెడ్ బాడీ దొరికింది. మోతీలాల్కు సంబంధించినటువంటి ఆయన కూడా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అనేది భావిస్తున్నారు. ఎందుకంటే ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. అసలు అందులోకి గజ ఈదగాళ్ళు లోపలికి వెళ్లాలంటే కూడా భయపడేంత పరిస్థితుల్లో ప్రవాహం చాలా ఫ్లడ్ చాలా ఎక్కువగా ఉంది. అలాంటి ప్రవాహం కృష్ణమోహన్
రాష్ట్రంలో విస్తారంగా పడుతున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజలు పాత ఇంట్లో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలన్నారు గడ్డం ప్రసాద్. రోజుల నుంచి వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడుతున్నాయి. ఇంకా 2 రోజులు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ విషయానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి సమీక్షిస్తున్న సందర్భము. మరి నేను నా తరఫున రాష్ట్ర ప్రజలను కోరడం ఏమిటంటే, ప్రయాణాలు చేయకండి, మరి పాత కరెంటు స్తంభాలను ముట్టుకోకండి, మరి పాత ఇళ్లల్లో ఉన్న వాళ్ళంతా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వసతి గృహాల్లో పాటు చేరండి, మరి పాత గోడల పక్కకు వెళ్ళకండి, మరి అదేవిధంగా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయకండి. అవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే వద్దండి. మరి మన ప్రాణాన్ని మనం కాపాడుకునాలి, మన ఆస్తిని మనం కాపాడుకునాలి. మరి ఈ విధంగా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మేలు చేసినట్టు ఉంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి కూడా మీరు మేలు చేసినట్టు ఉంటుందని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ. కుండపోత వాన ఖమ్మం నగరాన్ని వణికిస్తున్నాయి. మున్నేరుతో పాటు చుట్టుపక్కల చెరువులు పొంగడంతో కాలనీల్లోకి వరద భారీగా వచ్చింది. ముఖ్యంగా కాల్వ ఒడ్డు, మంచికట్టి నగర్, బొక్కలగడ్డ ప్రాంతాల్లో వరద బీభత్సం కనబడుతోంది. అక్కడి ప్రజలు రాత్రి నుంచి బయటకు రాలేని పరిస్థితి. వరద నీళ్లు ఇళ్లలోకి రావడంతో లోపల ఉండలేక బయటకు రాలేక సతమతమవుతున్నారు. మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు కాలనీల ప్రజలు భయపడుతున్నారు. మరిన్ని వివరాలు ఖమ్మం నుంచి ఖదీర్ అందిస్తారు. ఖమ్మం నగరం చుట్టూ కూడా జలదిగ్బంధంలో చిక్కున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం నేను మంచికంటి నగర్ కాలువ ఒడ్డులో ఉన్న మంచికంటి నగర్లో ఉన్నాను. మంచికంటి నగర్ నుంచి ఏదైతే ఆర్చ్ ఉందో ఆర్చ్ దగ్గర నుంచి చూడొచ్చు కాలువలు పక్కనున్న సైడ్ కాలువలన్నీ కూడా నిండిపోయి ఏ విధంగా పొంగి పొర్లుతూ ఉందనేది అక్కడ లాంగ్ విజువల్స్లో ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరైతే అటు నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారో వాళ్ళు దాదాపుగా ఛాతి లోతుగా వాళ్ళందరూ మునిగిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడికి ఏ అధికారి రాలేదని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ చుట్టుపక్కల ఇది మున్నేరు పరివాహక ప్రాంతం. ఇది మున్నేరు పరివాహక ప్రాంతంలో గత ఏడాది 2 సంవత్సరాల క్రితం దాదాపుగా 31 అడుగులు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ అనేక ఇండ్లలోకి పాములు అదేవిధంగా తేళ్లు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మున్నేరుకు సంబంధించిన పరివాహక ప్రాంతం కాబట్టి కాలనీ మధ్యలో నుంచి ఎలాంటి చెట్లు కొట్టుకొని వస్తున్నాయి. ఇట్లా విజువల్స్లో చూడొచ్చు మనం. ఇట్లా ఈ విజువల్స్ మెయిన్ రోడ్, ఇది మెయిన్ రోడ్. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళటం కోసం ఈ రోడ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఖమ్మం నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే సూర్యాపేట రోడ్ ఇది. ఇప్పుడు బైక్స్ కూడా చూడొచ్చు, ఆ విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బైక్స్ అన్ని కూడా కొట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క బైక్ ఇక్కడికి వచ్చి ఇక్కడ చెట్లకు తగిలి అవి ఆగిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవైపు ఇక్కడ అన్ని షాపులు కూడా మూసివేయబడ్డాయి. ఇక్కడ అనేక మంది యువత సహాయక చర్యల్లో నిమగ్నమే ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న రిక్షా వాలాలు కానివ్వండి, చిరు కార్మికులు ఎవరైతే ఉన్నారో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆహారం కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది? తెల్లారుజాము 3 కానీ సార్, 3 కానీ ఉంది. ఇది ఎవరైనా అధికారి కానీ ఇంతవరకు ఎవరు సంబంధించలేదు. మేమైతే బయటికి వెళ్ళి ఇంట్లో సామాన్లు కానీ కూడా రాదులేదు అనుకుంటా బియ్యం కానీ గుడ్డలు కానీ ప్రతి ఒక్కటి పోయింది సార్. అసలు ఏం లేదు, ఎంత ఘోరం జరిగిందంటే చెప్పలేము. ఇది చాలా ఎదుగుంది. నీళ్ళు కానీ ఇల్లు కడితే మొత్తం మునిగిపోయినాయి. ఒక్క గుడ్డతో బయటికి వెళ్ళినాం. మొత్తం నావే స్కూల్ ప్రజలు పంపించినాం. మేము అది ఇప్పటివరకు చేసినాం సార్. మేము అయితే మీ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, వివిధ నాయకులు వాళ్ళందరూ ఎడిపోయారు, ఇక్కడ రాలేదా? మా నాయకులంతా ఎడిపోయినారు సార్. ఒక్క నాయకుడు రాలే, ఒక్క కార్పొరేటర్ రాలే, ఎవరు రాలే. ఉదయం నుంచి పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ వరదతోటి. ఇంతవరకు ఏ అధికారి రాలేదు, ఏ ఉన్నతాధికారి రాలేదు. పరిస్థితులు ఎప్పుడైనా చూసారా మీరు? పోయినసారి గతంలో 2-3 సార్లు జరిగింది ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు అయితే ఇది బేపచ్చం. ఇది విపరీతమైనగా పెరిగి కట్టలు తెగి ఇంకా ఇళ్లలో వచ్చి మొత్తం నష్టపోయాం. ఆస్తులు మొత్తం, సామాను ధ్వంసం మొత్తం అయిపోయింది. టీవీలు మొత్తం, ఫ్రిడ్జ్లు అన్నీ ఖరాబ్ అయినాయి. మాకు మొత్తం రోడ్డు మీదకి వచ్చాం. ఏ కాలనీ నుంచి ఇలాంటి వరద వస్తుంది? ఎట్లా ఉంది లోపల? ఏ కాలనీ నుంచి ఎక్కువగా వరద ఇలా వస్తుంది? సార్ కాలనీ అయితే నేను కరెక్ట్గా చెప్పలేను. ఇది మున్నేరు ఉధృతిది. యాక్చువల్గా అక్కడ కట్టగట్టు ఉంటే ఈ పాటికి
వెళ్ళిపోయాయి. ఇది మేము ఎంత నష్టపోయినామో మీకే తెలుసు సార్. మీరు అర్థం చేసుకోండి. మా ఎంతమందిని మేము కాపాడాము. ఏ రిస్క్ టీం రాలేదు, ఏ యాక్షన్ టీం రాలేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏం సార్ మేము ఎందుకు? అయినా సరే మేము అందరం మన వాళ్ళనే కాపాడాము. సరే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, దీన్ని మాత్రం మీరు ఖండించాలి సార్. అయితే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? నేను తెల్లవారుజామున 4 నుండి ఉన్నాను. ఇదే పరిస్థితి. అర్ధగంటకు ఒకసారి ఉధృతి బాగా పెరుగుతున్నది. ఇక్కడ ఉన్న వారికి ఎటువంటి సదుపాయాలు కానీ ఏవి కానీ చేయలేదు. మేమే చాలా వరకు రెస్క్యూ చేసి ముసలి వాళ్ళని పిల్లవాళ్ళని బయటికి తీసుకొచ్చామండి. అది అయితే ఇప్పుడు చూడొచ్చు, విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఒక లేడీ, ఆ ఇల్లు మొత్తం కూడా మునిగిపోయింది. ఆ ఇల్లు మునిగిపోయి ఆ లేడీని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఆమె చాలా భారీ మహిళగా కనిపిస్తూ ఉంది. ఆమెని బయటికి తీసుకురావడం కోసం అక్కడున్న యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎటువంటి సహాయక చర్యలు అందించలేదు కాబట్టి వాళ్ళు ఆందోళన కూడా చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ పోలీస్ వర్గాలు కానీ, అటు రెవెన్యూ సిబ్బంది కానీ, అటు ఫైర్ సిబ్బంది ఎవరు కూడా లేరు. ఇప్పుడు చూడొచ్చు, విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ మహిళను ఒక రిక్షాని తీసుకెళ్ళి ఆ రిక్షా మీద ఆమెను ఎక్కించుకొని తీసుకొస్తున్నారు. ఆ ఇల్లు మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయింది. మునిగిపోయిన కారణంగా ఆమెకు తీవ్ర అస్వస్థత కూడా ఉంది. దాని కారణంగా ఆమెను బయటికి తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉన్న యువతతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు గతంలో చూసారా మీరు? ఇప్పుడు వరకు చూడలేదు. ఇదే మొట్టమొదటిసారి రోడ్డు ఎక్కడం. నీళ్ళు ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎంతమంది కొట్టుకుపోయారో తెలియదు. రేపు ఏమైనా తగ్గితే అప్పుడు చెప్పలేస్తాం. ఇప్పుడైతే ఏమీ చెప్పలేం. ఇంకా ఎవరైనా అధికారులు వచ్చారా ఇక్కడికి? ఎవ్వరు రాలేదు. ఏ అధికారుడు రాలే, ఎవ్వరు రాలే. కనీసం తెట్లు రాలేదు, పడవలు రాలేదు, ఎవ్వరూ రాలేదు ఇడికి కాపాడడానికి ఇప్పటి వరకు. చూడొచ్చు, ఈ జంతువులు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఈ కుక్కని రెస్క్యూ చేయడం కోసం అక్కడున్న సమీప ప్రాంతవాసులందరూ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నాలాలో ఎక్కడ గుంటుంది, ఎక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఎక్కడ మునిగిపోయే అవకాశం ఉందనేది ఇంకా చాలా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలతో బయటికి రాలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ అధికారులు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి బైకులు, అదేవిధంగా 3 వీలర్స్ కూడా కొట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. మంచికంటి నగర్, అదేవిధంగా ఈ కాలోడ్డు ప్రాంతం అంతా కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కనీసం ఇక్కడ నిలబడి చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వరద భారీగా పోటెత్తా ఉంది, వెనక్కి తోసేస్తూ ఉంది. ఈ క్రమంలో ఇక్కడ నిలబడి మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. ఇక చూడొచ్చు, బైక్స్ ఏ విధంగా కళ్ళ ముందే కొట్టుకొని పోతున్నాయి అనేది. అంటే వరద ఏ స్థాయిలో ఉంది, ఇంకా తీవ్రతరం అవుతూ ఉంది. ఉదయం 3 గంటల నుంచి ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా మంచికంటి నగర్ వద్ద ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలక సంఘం పరిధి ఖమ్మం రోడ్లోని షిరిడి సాయినగర్ పూర్తిగా నీట మునిగింది. పాలేరు వాగు నీటి ఉధృతి ఎక్కువ కావడంతో షిరిడి సాయినగర్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. కాలనీవాసుల ఇళ్లలో చిక్కుకుపోయిన పరిస్థితి. ఇళ్లలో చిక్కుకుపోయిన కాలనీవాసులను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక పనులు స్టార్ట్ చేశారు రెస్క్యూ టీం. దీనిపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, సూర్యాపేటలో వర్షాల అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరపని వర్షం కురుస్తున్నది. ఇక ఈ రోజు మాత్రం ఒక సూర్యాపేట జిల్లాలోనే పెద్ద ఎత్తున వర్షం ఉండడంతో ఆరెంజ్ జోన్ లోకి తీసుకున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా రెస్క్యూ టీమ్ తో పాటు ఎక్కడెక్కడైతే వాటర్ ఎక్కువ వచ్చి ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద షిరిడి సాయి నగర్ లో పూర్తిగా అది మొత్తం కూడా నీట మునిగింది. పాలేరు వాగులో పెద్ద ఎత్తున వరద
వరద నీరు రావడంతో అక్కడ పెద్ద ఎత్తున కాలనీ వాసులకు కూడా కాలనీ ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి. దాంతో రెస్క్యూ టీం వాళ్ళందరినీ కూడా బయటకు ఒక్కొక్కరిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నది. ఇప్పటి వరకు ఇళ్లలో చిక్కుకున్న దాదాపు ఆ కాలనీలో ఉన్న చాలా మందిని కూడా వృద్ధులు చిన్నారులందరినీ కూడా బయటికి తీసుకొచ్చింది రెస్క్యూ టీం. మరోవైపు అక్కడే కోదాడ క్రాస్ రోడ్డు వద్ద కూడా ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో కూడా కోదాడ మండలం రామాపురం చౌరస్తా వద్ద కూడా పెద్ద ఎత్తున వాటర్ రోడ్డు పైకి వచ్చింది. దాంతో రాకపోకలకు ఇబ్బంది కావడంతో రోడ్డు మళ్లింపు చేశారు. నార్కట్పల్లి టు అద్దంకి రహదారి నుంచి ఏపీకి వెళ్లాలని చెప్పేసి సూచనలు చేశారు. మరోవైపు ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ ఇద్దరు కూడా ప్రత్యేకంగా అటు హుజూర్ నగర్ అదేవిధంగా కోదాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలున్నాయి. అదేవిధంగా అక్కడ వరద నీరుతోటి పలు కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. అదేవిధంగా చెరువులు కుంటలు మత్తడిపోయడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దాంతో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు రెస్క్యూ టీం అదేవిధంగా రెవెన్యూ పోలీస్ సిబ్బంది కాపాడే వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు సూర్యాపేట జిల్లాలోనే పాలకవీడు పిఎస్ లిమిట్ లో కూడా మిగడంపాడు తండ అక్కడ రాఘవపురం గాయత్రి పవర్ ప్లాంట్ లో 6 చిక్కుకొని ఉంటే అక్కడ ఉన్న ఎస్ఐ నరసింహులు టీము వాళ్ళందరినీ కూడా 6 రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కాపాడింది. అదేవిధంగా సూర్యాపేట మొత్తం కూడా అటు సూర్యాపేటకు ఖమ్మము అదేవిధంగా ఏపీకి వెళ్లే రహదారి ఏవైతుందో ప్రధాన రహదారి కోదాడ వైపు వెళ్ళనీయకపోవడంతో బస్టాండ్లలో పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ప్రయాణికులందరూ కూడా బస్టాండ్లలో బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ కొంతమంది ఏమో కోదాడ వైపు వెళ్ళిన వాళ్ళంతా కూడా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కు వస్తున్న పరిస్థితి. మరి కొంతమంది ఖమ్మం నార్కట్పల్లి రహదారిలో మళ్ళీ ఏపీకి వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాహనదారులకు ప్రత్యేకంగా కూడా అటు అధికార యంత్రాంగం పోలీసులు సూచన చేసేది ఏంటంటే అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు. అదేవిధంగా అత్యవసరం ఉంటే తప్ప కోదాడ వైపు రాకుండా అద్దంకి రహదారి మీద ఏపీకి వెళ్ళొచ్చు అని చెప్పేసి సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే పాలేరు వాగుకు సంబంధించి ప్రాజెక్టు పెద్ద ఎత్తున వాటర్ రావడం అదేవిధంగా బ్యాక్ వాటర్ నుంచి జాతీయ రహదారికి కూడా బ్యాక్ వాటర్ రావడంతో రాకపోకలు ఇబ్బంది అవడంతో పాటు బస్సులను అదేవిధంగా వాహనాలన్నింటినీ కూడా వెనక్కు మళ్ళీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శేఖర్. నిన్నటి నుంచి వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. చెరువులు నిండిపోయాయి, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే 9 మంది చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరికొంతమంది గల్లంతయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు, కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు ఫీల్డ్లో తిరుగుతున్నారు. సహాయక చర్యల్లో పోలీసులు పాల్గొంటున్నారు. రెయిన్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి 3 జిల్లాల్లో విపరీతంగా వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు, వంపులన్నీ కూడా పొంగిపోతున్నాయి. ప్రతి ఒక్క వాగు కూడా నిండుకుండలా పూర్తి స్థాయిలో మత్తడి దూకుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని ప్లేసెస్లో ఏకంగా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినాయి. ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చెప్పింది, దాదాపు 9 మంది ఇప్పటివరకు మరణించినట్టు, ఈ వర్షాల కారణంగా మరణించినట్టుగా కూడా చెప్పింది. చాలామంది గల్లంత అయినట్లుగా కూడా ఇప్పటికే సర్కార్ ప్రకటనలో జారీ చేసింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రావాలని చెప్పి కోరడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో టీమ్స్ని కూడా బెటాలియన్ వారిగా వాళ్ళందరినీ కూడా రంగంలోకి దింపారు. దాదాపు 500 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రస్తుతానికైతే డిప్లాయ్ చేశారు. 500 మందిలో ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ కూడా భారీగా వరదలు రిపోర్ట్ అవుతున్నటువంటి కారణంగానే అక్కడికి కూడా మొత్తం 500 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లో ఉండాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా దిశానిర్దేశం మంత్రులకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ అందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు ఆన్ ఫీల్డ్లోనే ఉంటున్నారు. ఇవాళ
సండే సెలవు దినం అయినప్పటికీ కూడా అందరూ కూడా ఖచ్చితంగా ఆన్ ఫీల్డ్లోనే ఉండాలి. ఇదంతా కూడా భారీ మొత్తంలో వర్షపాతం నమోదవుతుంది. ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది కాబట్టి అంచనాకు మించి వర్షపాతం నమోదవుతుంది. చాలా వరకు నదులన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి, మత్తళ్ళు దూకుతున్నాయి, రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఆన్ ఫీల్డ్లో ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా అధికారులకు చెప్పింది. మధ్యాహ్నం సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఖమ్మంలో దయనీయ పరిస్థితులు ఉన్నాయి, చాలా కుటుంబాలు నీట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మున్నేరు వాగు అతి తీవ్రంగా ప్రవహిస్తోంది. దాంతోపాటు ఎన్టీఆర్ జిల్లా, ఏపీలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మించిర్యాల వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్లలోనే ఏపీకి ఇటు మన తెలంగాణ రాష్ట్రానికి NH65లో ఉన్నటువంటి రాకపోకలన్నీ కూడా ఆగిపోయినట్టుగా ప్రస్తుతానికైతే అధికార యంత్రాంగం అంతా గుర్తించి దీనిపైన రవాణా శాఖ మంత్రి కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. మరోవైపు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి అంటే రోడ్డు పై నుంచి పోతున్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల వైపు మాత్రం పూర్తి స్థాయిలో మానిటరింగ్ ఉండాలి. రెవెన్యూ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా ఎవరిని కూడా అటువైపు వెళ్లకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే సర్కార్ చాలా క్లియర్గా చెప్పింది. NDRF సిబ్బంది కూడా దాదాపు ఖమ్మం సంబంధించినటువంటి పాలేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు అయినారో, గల్లంతైనారో వాళ్ళందరినీ కూడా వెంటనే రెస్క్యూ చేస్తున్నారు. రెస్క్యూ చేసినట్టు వాళ్ళలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు కూడా ఉన్నట్లుగా కూడా NDRF సిబ్బంది గుర్తించారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సమన్వయం అవుతూనే NDRF సిబ్బంది అంతా కూడా పలానా ఏరియాకి వెళ్ళాలంటే జిల్లా కలెక్టర్లు చెప్పినటువంటి సమాచారం తీసుకొని వాళ్ళంతా కూడా ఆన్ ఫీల్డ్లోకి వెళ్తున్నారు. ప్రధానంగా ఇందాక చెప్పిన 3 ఉమ్మడి జిల్లాల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో, అదేవిధంగా మహబాద్ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో నదులన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటికే IMD చెప్పింది. దాంతోపాటు తెలంగాణ వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా 2 రోజుల పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఏజెన్సీ ఏరియాల్లో కొండ చర్యలు విరిగిపడేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు కాబట్టి అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని అయితే అధికారులు చెప్తున్నారు. ఈ వాతావరణ శాఖ చెప్పినటువంటి సమాచారంతో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఇటు వాటర్ బోర్డు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇందాక చెప్పిన దాని ప్రకారం SDRF, NDRF, DRFకి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి మాత్రం అన్ని డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా యాక్టివ్ చేయాలనేదే ప్రస్తుతానికైతే సర్కార్ ఇదిగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క మంత్రి కూడా అదే మాటలు చెప్పారు. మరోవైపు మహబూబ్నగర్కి సంబంధించి మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి కూడా ఏకంగా నదిలో ఉన్నటువంటి మత్స్యకారులను కలవడానికి ఏకంగా ఆయన ఈదుకుంటూనే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చాలా ప్రాంతాల్లో చూసినాం. చాలామంది ఎమ్మెల్యేలంతా కూడా ఆన్ ఫీల్డ్లోనే ఉండాలనేటువంటి విషయాన్ని మంత్రులు చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అందరూ కూడా ఈ సమయం అయినప్పటికీ కూడా అందరూ కూడా ఆన్ ఫీల్డ్లోనే ఉంటున్నారు. మరో 2 రోజుల పాటు ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా తమ స్వీయ నియంత్రణలు తాము ఉండాలి, తమ జాగ్రత్తలు తాము ఉండాలనేటువంటి విషయాన్ని అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆర్టీసీకి సంబంధించి కూడా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా ఇటు రోడ్డు మార్గం గుండా అవి ఆగిపోయాయి. అదేవిధంగా మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ అంతా కూడా ఎక్కడైతే ఇక్కినపల్లి రైల్వే ట్రాక్ ఉంటుందో అది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఆ విషయం పైన కూడా దక్షిణ మధ్య రైల్వే కూడా దృష్టి సారించింది. మొత్తం 80 రైళ్లను, సర్వీసులను మేము రద్దు చేస్తున్నామనేటువంటి అంశాన్ని చెప్పింది. మరికొన్ని వాటిని రీషెడ్యూల్ చేశామనేటువంటి విషయాన్ని అయితే రైల్వే శాఖకు సంబంధించి CPRO శ్రీధర్ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైలు నిలయంలో రైల్వే మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఒక మానిటరింగ్ సెల్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ నుంచి ప్రతి విషయాన్ని, ప్రతి అంగుళాన్ని ఆన్ ఫీల్డ్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచే కమాండ్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా రైల్వే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో ఎవరైతే
రద్దయినటువంటి రైళ్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ చేసుకున్న ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అన్ని సర్వీసెస్కి సంబంధించి ఇటు హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్, అదేవిధంగా ఏపీకి వెళ్ళేటువంటి రైళ్లు, అక్కడ నుంచి ఇటు వచ్చేటువంటి రైళ్లకు సంబంధించి మాత్రం రైలు నెంబర్లతో పాటు టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే చాలా క్లియర్గా చెప్పింది. దాంతోపాటు విపత్తు రక్షణకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను ఆన్లైన్లో ఉంచామనేటువంటి విషయాన్ని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా అధికారి కింది స్థాయి అధికారులందరినీ కూడా ఆన్ ఫీల్డ్లోనే ఉంచి ఆ టోల్ ఫ్రీలను, అదేవిధంగా క్షతగాత్రులైనటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే గల్లంతైనటువంటి వాళ్లకు సంబంధించి కావచ్చు వాళ్ళకు పునరావాస కేంద్రాలకు తరలించడానికి కూడా అన్ని విధాల ఏర్పాటు చేస్తామనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు. ఇంకా వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెప్తోంది ఇంకా 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయనేటువంటి విషయాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయనే విషయాన్ని అయితే చెప్తుంది. కాబట్టి ఇంకా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని అయితే పోలీసులు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అధికారులు కూడా చెప్తున్నారు. గ్రేటర్లో ఉన్నటువంటి 2 సాగర్లు, ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి వరద తీవ్రంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా అవుట్ఫ్లో కూడా చాలా వరకు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్లలోనే ఉదయం నుంచి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి ఆన్ ఫీల్డ్లోనే తిరుగుతున్నారు. ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనావాసాల పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి విషయాలపైన, దాంతోపాటు మ్యాన్హోల్ మేనేజ్మెంట్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి అవన్నిటిని కూడా ఆన్ ఫీల్డ్లోనే అధికారులు ప్రతి ఒక్కరు కూడా మంత్రుల దగ్గర నుంచి బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారనేటువంటి విషయాన్ని అయితే తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ షరీఫ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కుండపోత వానలు వణికిస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యూ. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. గత రాత్రి చిరుజల్లుతో ప్రారంభమైన వర్షం ఉదయం నుంచి భారీ వర్షానికి చేరుకుంది. అయితే వాతావరణ శాఖ కరీంనగర్తో పాటు పెద్దపల్లి పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కానీ రెడ్ అలర్ట్ ప్రకారము భారీ వర్షాలు రాత్రే కురుస్తాయని అనుకున్నప్పటికీ కూడా రాత్రి అంతా కూడా జస్ట్ చినుకులకే పరిమితమైన వాన ఉదయం నుంచి కూడా కొంచెం ఓ మోస్తరు నుంచి భారీ వర్షానికి మారింది. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ బస్టాండ్ ఏరియా దగ్గర ఉన్నాం. ఈ బస్టాండ్ ఏరియా దగ్గర కురుస్తున్న వర్షం ఉదయం 6:30 నుంచి, అంటే కొద్దిసేపటి క్రితం నుంచి కూడా భారీ వర్షం పడుతూ ఉంది. దీంతో పడిన నీరు అంతా కూడా రోడ్లపైకి వచ్చి చాలా చోట్ల కూడా రోడ్లు జలమలమే అవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నది మెయిన్ రోడ్ కాబట్టి పడిన నీరు పడినట్టుగా బయటికి వెళ్ళిపోతుంది. కానీ కొంత కలెక్టరేట్ ఏరియా కావచ్చు, తర్వాత అటు గణేష్ నగరు, తర్వాత బోయవాడ, తర్వాత అల్కాపూర్ కాలనీ లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే డ్రైనేజీ వ్యవస్థ పూర్తి కాలేదో తర్వాత అట్లాంటి చోట నీరంతా కూడా బయటకు వస్తూ ఉంది. కొద్దిసేపట్లో దీని ప్రభావం మనకు తెలియబోతుంది. ఎందుకంటే రాత్రి అంతా పెద్ద వర్షం పడలేదు కాబట్టి ఇప్పుడే ప్రారంభమైన వర్షం అన్ని చోట్ల నుంచి ఈ వరదంతా కూడా కాలనీలకు వస్తే ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. ముసురు వానలు ఇవి ప్రజెంటు ఈ వర్షాకాలం సీజన్లో కనుక తీసుకుంటే మొత్తం ఈ ఇయర్ అంతా కూడా ఈ 4 నెలల వాతావరణం కనుక చూస్తే ఎప్పుడు కూడా భారీ వర్షాలు పెద్దగా నమోదు కాలేదు. ముసురు వానలు 2-3 రోజులు పడడము, లేకుంటే 5 నిమిషాలు పడి పూర్తిగా గెరివేయడం లాంటి ఘటనలు మినహా ఎక్కడ కూడా వర్షాలు అయితే పెద్దగా పడలేదు. కానీ ఇప్పుడు వచ్చిన అల్పపీడన ప్రభావంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ వర్షాలతోటి ప్రాజెక్టులకు కూడా జలకళ వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. మొన్నటిదాకా కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాము పూర్తిగా అడగంటిన పరిస్థితి ఉండేది, 5 టీఎంసీలకే పరిమితమైంది. దీంతో ఆ ప్రాజెక్టును నింపాలనే కారణంగా మిడ్ మానేర్కు ఎల్లంపల్లి నీళ్ళని తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి వదులుతున్నారు. కానీ నిన్న ఉదయం నుంచి అక్కడ
గేట్లు 5 గేట్ల నుంచి 4 గేట్లకు తగ్గించి కేవలం 1 గేట్ ద్వారా నీళ్ళు వదులుతున్నారు. ఇప్పుడు శుభసూచకం ఏంటంటే ఈ పడుతున్న వర్షాలతోటి లోయర్ మానేర్ డ్యామ్ కూడా మోయతొమ్మిద వాగు నుంచి కొంత వరద ప్రారంభమైంది. దాదాపు 2500 క్యూసెక్కుల నీళ్లు లోయర్ మానేర్ డ్యాంలోకి క్యాచ్మెంట్ ఏరియా అంటే వర్ష రూపంలో మనకు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా కూడా ప్రాజెక్టులోకి వర్ష రూపంలో వస్తే కొంత మేలు జరుగుతుంది. మనకు ప్రభుత్వానికి ఈ పంపులు ఎత్తిపోయడము, లిఫ్ట్లు ఆన్ చేయడము ఇవన్నీ ఖర్చు తప్పుతుంది. అట్లా మనకు లోయర్ మానేర్ డ్యాంలోకి కొంత వరద అయితే చేరుతుంది. ప్రాజెక్టు ప్రజెంటు 905 అడుగులకు చేరింది. మొత్తం గరిష్ట సామర్థ్యం 920 అడుగులు ఉంటే 905 అడుగులకు చేరింది. మొత్తం 13 టీఎంసీలు దాటింది. 5 టీఎంసీల నుంచి నిన్న 12.6 టీఎంసీల వరకు మిడ్ మానేర్ నీళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు కొంత వర్ష రూపంలో నీళ్లు చేరుతుంది ఆ ప్రాజెక్టుకి. అదేవిధంగా చెరువులకు సంబంధించి చాలా వరకు కూడా దాదాపు 4000 పైచిలకు చెరువులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. అందులో ఇప్పుడు ఈ వర్షాలకు పూర్తిగా నిండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వాతావరణ శాఖ 2-3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పి చెప్తా ఉంది. దాంతో ఈ వర్షాల ఆధారంగా పెద్ద ఎత్తున కూడా చెరువుల్లోకి జలకళ వచ్చే అవకాశం ఉంది. ఇక పంటల విషయానికి వస్తే పత్తి పంట ఇప్పుడిప్పుడే పూత దశకు వస్తుంది. ఈ వర్షాలు కొంచెం పత్తి పంటకు కొంత నష్టం కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే పత్తి పూత దశలో ఉన్నది, మొగ్గ దశలో ఉన్నప్పుడు ఈ భారీ వర్షాలు ఆ మొగ్గలు రాలిపోవడానికి, లేకుంటే పత్తి చేనులలో నీళ్లు నిలిచిపోయి ఆ పత్తి తర్వాత మొదలు కుళ్ళిపోవడము, లేకుంటే వేర్ల తెగులు రావడం ఇట్లాంటి ప్రమాదాలు అయితే కొంచెం ఉన్నాయి. గులాబీ తెగులు కూడా పట్టుకునే ప్రమాదం ఉందని చెప్పి వాతావరణ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు హెచ్చరిస్తూ ఉంది. అయితే ఓవరాల్గా వర్షాలు అయితే ఇప్పుడు కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్కు అనుగుణంగా భారీ వర్షాలు ఇప్పుడు ఇటు కరీంనగర్ జిల్లాకు బదులు పక్క జిల్లాలలో మనకు మహబూబాద్ కావచ్చు, తర్వాత అటు సూర్యాపేట, నల్గొండ జిల్లాల వైపు భారీ వర్షాలున్నాయి. ఇటువైపు ఈ ఉదయం నుంచి ప్రారంభమైన ఈ వర్షం మరింత తీవ్రమయ్యి పెద్ద వర్షాలకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా కరీంనగర్ జిల్లాలో మనకు వర్షపాతం అయితే ఇంకా కురుస్తూనే ఉంది. ఉదయం ప్రారంభమైన వర్షం ఒక్కొక్కసారి భారీ వర్షంగా మారుతుంది, మరొకసారి తుంపురలాగా ముసురుతో కూడిన వర్షం అయితే కురుస్తూనే ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. పొద్దటి నుంచి కురుస్తున్న వర్షాల రీత్యా ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ప్రవహిస్తుండటంతో అక్కడ వర్షాలు చాలా బాగా పడుతున్నాయి. కుండపోత వానల వల్ల జనం అతలాకుతలమైపోతున్నారు. సో ఖమ్మం జిల్లాకి సంబంధించి మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యూ. లోని కాలువడ్డు ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. దాంతో ఇక్కడ ఉన్న స్కూల్స్ అదేవిధంగా కాలనీలన్నీ కూడా నీట మునిగిపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను ప్రస్తుతం కాలువడ్డులోని నయా బజార్ కాలేజీ, ఇక్కడ స్కూల్, అదేవిధంగా బాలూర వసతి గృహం, దాంతో పాటుగా జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడ ఉంది. ప్రైమరీ స్కూల్, హై స్కూల్, బాలూర వసతి గృహం, జూనియర్ కాలేజ్ 4 ఉన్నాయి ఇక్కడ. దాదాపు ఇక్కడ చూడొచ్చు గ్రౌండ్ మొత్తం కూడా నీటిమయం అయిపోయింది. నీటమయం అయింది అని చెప్పే కంటే కూడా స్కూల్లో నీళ్లు ఉన్నాయి అన్నట్టు కాకుండా చూడొచ్చు ఇప్పుడు స్కూల్లో అక్కడ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్లలోకి నీళ్లు చేరడంతో అక్కడ ఉన్న పరుపులు, అవి బ్యాగ్స్ అన్ని కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇంతవరకు మరికొద్ది సేపట్లో అదంతా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం ఇందులో 20 మంది బాలురు చిక్కిపోవడంతో వాళ్ళందరినీ రెస్క్యూ చేసి బయటికి తరలించడం జరిగింది. వాళ్ళని పునరావాస కేంద్రానికి వాళ్ళని తరలించి వాళ్లకు ఎవరైనా చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు వాలీబాల్ కోర్ట్, అదేవిధంగా షటిల్ కోర్టు, ఇలాంటి పలు రకాల కోర్టులు ఇక్కడ అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించిన పోల్స్ అన్ని కూడా నీట మునిగిపోవడం జరిగింది. కార్లు, అదేవిధంగా ఆటోలు అన్ని మునిగిపోయి ఉన్నాయి. కొన్ని ఆటోలు అయితే పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి. ఇది కొంత ఎత్తైన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఆటోలు ఇలా కనిపిస్తున్నాయి, కానీ ఇంకా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆటోలు నీట మునిగిపోయి ఉన్నాయి. కొన్ని బైక్స్ అదేవిధంగా మునిగిపోయి ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ తీసుకెళ్లి వాళ్ళకి సంబంధించిన ఈ స్ట్రీట్ వెండర్స్ అందరూ ఇక్కడ తోపుడు బండ్లు ఇక్కడ పెడుతుంటారు. ఆ బండ్లన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. వాళ్ళ జీవనోపాధికి పెద్ద ఎఫెక్ట్ అని చెప్పాలి. అయితే ఒక వ్యక్తికి సంబంధించిన ఆ బైక్ ఇక్కడ వరదలో చిక్కుకుంది. ఆ బైక్ని అతను అంత దూరం తీసుకెళ్లి దాన్ని లాక్కొని వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ అధికారులు అప్రమత్తం చేయకుండా వీళ్ళ నిర్లక్ష్యం చేయడం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తూ ఉంది. అధికారులు ముందే జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒకవేళ సూచించినట్లయితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలను స్థానికంగా ఉన్న అధికారులు దీన్ని అప్రమత్తం చేసినట్లయితే ప్రజలు అప్రమత్తమై ఇండ్ల నుంచి బయటకు వచ్చేవాళ్ళు. అధికారుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ అడుగడుగున కనిపిస్తూ ఉంది. గతంలో అనేక అనుభవాలు ఉన్నా అలాంటి అనుభవాల రీత్యా ఇక్కడ అధికారులు ఆ విషయాన్ని నేర్చుకోకుండా స్థానికంగా ఉన్న ప్రజానికాన్ని అలర్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహించడం కారణంగా ఈరోజు ఆస్తి నష్టం కానివ్వండి, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఒక 2 వ్యక్తులు కూడా కాలువడ్డు ప్రాంతం నుంచి కొట్టుకొని వెళ్ళడం జరిగింది. ఒక అతని పేరు రాజేష్ గా చెప్తున్నారు. మరో వ్యక్తి ఎవరో అన్నోన్ పర్సన్ గా కనిపిస్తున్నారని చెప్పేసి కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు నయాబాద్ కాలేజీతో పాటు ఇటు బొక్కలగడ్డ ప్రాంతం, అదేవిధంగా మంచికంటి నగర్, ఇలాంటి కాలనీలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఇక్కడ కొంతమందితో
ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వరదలు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న అధికారులు గత గుణపాఠాలను నేర్చుకోకుండా ఈ నిర్లక్ష్యం చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ప్రధానంగా ఖమ్మం నగరంలో ఉన్న మున్నేరు పక్కనున్న ప్రజలు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వర్షాకాలంలో వచ్చినప్పుడు, వర్షాలు కురిసినప్పుడు, భారీ వర్షాలప్పుడు మున్నేరు వాగు అప్రమత్తంగా ఉండి బాగా పొంగిపోరిన పరిస్థితి ఈ నగరంలో కనపడతా ఉంది. గత ఉన్న పాలకులు అంతే చేశారు. ఇప్పుడున్న పాలకులు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రజల్ని అప్రమత్తం ఉంచాల్సిన అవసరం కూడా ఇక్కడ ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల మీద ఉంది. కానీ ఆ 3 మంత్రులు కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు నిమ్మికి నీరులాగా వేయించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఖమ్మం నడిఒడ్డునున్న నాయబజారు స్కూల్ కావచ్చు, కాలేజీ పక్కనే చిన్నపిల్లల హాస్టల్ కూడా ఉంది. అప్రమత్తం లేకుండా ఈరోజు విద్యార్థులు ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా కనపడ్డది. అది తెలుసుకున్న అక్కడ ఉన్న ఉపాధ్యాయులు, వార్డెన్స్, అక్కడ ఉన్న లెక్చరర్లు తెలుసుకొని విద్యార్థులను బయటికి పంపించిన పరిస్థితి ఈ ఖమ్మం నగరంలో కనపడతా ఉంది. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ప్రజల్ని ప్రాణ నష్టం లేకుండా ఈ 3 మంత్రులు కాపాడాలని చెప్పి వాళ్ళకి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఇక్కడ మొత్తం కూడా ఒక చెరువు మాయలాగా మారిపోయిన పరిస్థితి ఈ కాలేజీ కనపడతా ఉంది. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించే వైపు ఈ 3 మంత్రులు ఆలోచన చేసి ఈ సమస్యల వైపు ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో ప్రజల్ని ఎక్కడైతే వర్షాలు లేకుండా ఎక్కడైతే నీరు రాకుండా ప్రాంతాలని వాళ్ళని ప్రవేశపెట్టాలని చెప్పి అక్కడికి పంపించాలని చెప్పి ఈ 3 మంత్రులు మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా అక్కడ హాస్టల్ ఉంది, చిన్నపిల్లల హాస్టల్ మొత్తం కూడా సగం నీటికి మునిగిన పరిస్థితి ఉంది. అక్కడ స్కూల్ ఉంది, దాని వెనకవైపు కాలేజీ ఉంది, మొత్తం నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఈ ఖమ్మం నగరంలో కనపడుతుంది. ఇది ఒక్కటే కాదు, జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాల కావచ్చు, కళాశాల కావచ్చు, గురుకులాలు కావచ్చు, విద్యార్థులు ఇటు వాగులు పొంగిపోరిన పరిస్థితి, ప్రజలు కూడా ఇబ్బందులకు గురైన పరిస్థితి కనపడతా ఉంది. మామిడి చెట్టు లాంటిది ఉంది. ఆ మామిడి చెట్టు వెనకాల ఒకటి హాస్టల్ ఉంది. హాస్టల్లో ఒక 4 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు సహాయక చర్య కోసం వాళ్ళు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్లకు 5th ఫ్లోర్ వరకు అయితే ఇప్పటి వరకు వాటర్ రాలేదు. వాళ్ళ కనీస సౌకర్యాలు అందించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళాలంటే దాదాపుగా ఈ గ్రౌండ్ మొత్తం ఈ గేట్ హైట్ వచ్చేసి దాదాపు 12 అడుగులు ఉంది. 12 అడుగుల్లో ఇప్పటికీ ఇది 7 అడుగుల వరకు నీరు వచ్చి చేరడంతో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాలురే కావడంతో కొంత వాళ్ళు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు వచ్చినట్లయితే ఇక్కడ సహాయక చర్యలు వేగవంతమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రత్యేకించి చూడొచ్చు, ఏదైతే హాస్టల్లోంచి గ్రౌండ్లోంచి వాటర్ ఏదైతే బయటకు వస్తుందో ఆ బయటకు వచ్చిన వాటర్ ఇప్పుడు ఇది ఈ డ్రైన్లోంచి వెళ్తున్న పరిస్థితి ఉంది. డ్రైన్ కూడా మొత్తం ఫుల్ అయిపోయి ఇక్కడ కొబ్బరి బొండాలు, అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నీ నిండిపోయి ఉండటంతో ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ నాలాలన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నాలా డ్రైన్ కూడా చూడొచ్చు, దాదాపుగా 5 అడుగుల వెడల్పుతో ఉంది, దాదాపుగా 5 అడుగుల లోతుంది. ఇలాంటి డ్రైన్లో ఒకవేళ మనుషులు పడినట్లయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఖమ్మం ఉమెన్స్ కాలేజ్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పునరావాస కేంద్రంలో ఉన్న అనేక మంది బాధితులు ఇక్కడ ఇప్పటివరకు ఇంకా సౌకర్యాలు కల్పించలేదు, ఇంతవరకు అన్నం కూడా ఇంకా పెట్టలేదని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గడ్డ అవుతుంది వచ్చి 7 కేజీ ఏం లేదండి. మేము పొద్దున్నే ఇంటికి వెళ్ళినా, 5 గంటల నుంచే బయటికి వెళ్ళినాం. ఏ కాలనీ అమ్మా, ఎలా ఉంది మీ పరిస్థితి? ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు? బొక్కల గడ్డ అది మొత్తం మునిగిపోయినాయి, ఏమీ లేవు. ఇప్పుడు నయాబజార్ స్కూల్లో ఉంటే ఆ నుంచి కూడా వెళ్ళగొట్టారు, అది కూడా మునిగిపోయింది మొత్తం. వస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, ఇంకా అందరిని బయటికి వెళ్ళగొడతారు. ఇక్కడ స్కూల్ కాడికి పోండి, కాలేజీ కాడికి పోండి అని ఇక్కడికి పంపించారు అందరినీ. పోయినసారి కూడా ఇంత రాలా నీళ్ళు, ఈసారే బాగా వచ్చినాయి, మొత్తం మునిగిపోతున్నాయి. అసలు మేము ఏమేమి చదువుకోలేదు, ఇంటికి తాళాలు వేసినాం, దాన్ని బట్టి వచ్చినాం, ఉన్నాయో పోయినాయో కూడా తెలియదు. పోయినసారి వచ్చింది అమ్మ, మరి వచ్చే అధికారులు ఎవరైనా చెప్పలేదు? చెప్పారు ఆనకట్ట కడతాం, అది కడతామన్నారు, కానీ ఏమీ అనలేదు. మీరే కాల్ చేసి వెళ్ళండి, రెడ్ మార్క్ పెట్టి వెళ్ళారు. కాల్ చేసి వెళ్ళండి, మీ ఇష్టం ఉంటుండండి, లేకపోతే లేదని అన్నారు పోయినసారి వచ్చినప్పుడు. ఈసారికి ఎవరు రాలే. పోయినసారి ఎలక్షన్స్ ఉండడం వల్ల అందరు వచ్చి అట్లా ఇట్లా అన్నారు. ఈసారి ఎలక్షన్స్ లేవు కాబట్టి ఎవరు ఏమొచ్చి బయటికి వెళ్ళండి అని కానీ చెప్పలే. పోలీసులు ఒక్కళ్ళు చెప్పారు బయటికి వెళ్ళండి అని. కాలంలో ఎవరైనా మునిగిపోవడం జరిగిందా? ఇండ్లు సామాన్లు అన్నీ మునిగిపోతున్నాయి. ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి కాదు, కిరాయాకి ఉన్నాం మేము. కిరాయాకున్నా కానీ ఇట్లా ఇంత ఘోరం జరగలేదు ఎప్పుడు. అయితే పునరావాస కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నయాబజార్ కాలేజ్లో ఏదైతే పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారో ఆ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసిన చోట కూడా భారీగా వరద నీరు రావడంతో అక్కడ నుంచి ఉమెన్స్ కాలేజీకి వాళ్ళని తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ పునరావాస కేంద్రానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న ప్రజానికం అందరూ కూడా ఇక్కడ భారీగా వచ్చిన పరిస్థితి కనిపిస్తాయి. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ విజువల్స్లో ఏదైతే వాళ్ళ తడి బట్టలు ఉన్నాయో తడి బట్టలు తీసుకొని వాళ్ళు ఆరబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలు ఇక్కడే కల్పించారు. ఏదైతే వాళ్ళకి సంబంధించిన దుప్పట్లు ఉన్నాయో వాటిని
సంబంధించిన వాళ్ళు ఇంకా తీసుకొని వచ్చారు. దీనికి సంబంధించిన అధికారులు ఈ సంవత్సరం ఎవరు కూడా వచ్చి వాళ్ళని అప్రమత్తం చేయలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మ, మీ ఇంటి పరిసర ప్రాంతాలు ఎలా ఉంది తల్లి? అక్కడ మొత్తం మునిగిపోయిందండి, వాటర్ మొత్తం మునిగిపోయిందనే ఇక్కడికి వచ్చామన్నమాట. ఫస్ట్ నాయ బజార్కి వెళ్తే అక్కడ కూడా మొత్తం మునిగిపోయింది. సో ఇటు వచ్చాము, ఇంకా ఉమెన్స్ కాలేజ్కి వచ్చాము, ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇంకా సాయంత్రం ఏం తెలియదు ఎక్కడికి వెళ్తామో కూడా. ఇక్కడికి కూడా వస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఉంటున్నావు అక్కడ? ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి చూసావమ్మా? నేను అక్కడే అండి. ఇంత వాటర్ ఫ్లో ఎప్పుడు రాలేదు అసలు, ఇంత అయితే ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఇంత రావడం. నేను మా నాన్నగారు మిర్చి మార్కెట్లో చేస్తారు, మిర్చి బిజినెస్ చేస్తారు. సో అక్కడే ఉన్నారు వాళ్ళు. ఇంకా మమ్మల్ని ఇటు పంపించి వాళ్ళు వెళ్ళారు అక్కడికి. అవి మొత్తం మునిగిపోయిందండి మా ఇల్లు మొత్తం. నువ్వు ఏం చదువుతున్నావు? నీ సర్టిఫికెట్స్ అయినా భద్రంగా ఉన్నాయా? లేవు, అవి బీరువాలోనే. మాకు సడన్గా వచ్చేసింది వాటర్ ఫ్లో అసలు. మేము రావడమే గ్రేట్. ఇంకా మేమైనా డాబాలు దూకుతూ వచ్చేసాము. వాళ్ళని మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. ఇంకా మేము ఫోన్స్ తీసుకొని వచ్చాము అంతే, ఇంకా ల్యాప్టాప్స్, ఫోన్స్. అయితే మీ దగ్గర మీకు సంబంధించిన విలువైన పత్రాలు, విలువైన బంగారం అవి ఉంటాయి కదా, వాటి పరిస్థితి ఎలా ఉన్నాం? అన్ని బీరువాలో ఉన్నాయండి సార్. అన్ని వదిలిపెట్టి వచ్చేసినాం. మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళగొట్టారు. ఇక మీరు ప్రాణాలే దక్కించుకున్నాం అని చెప్పి బయటకు వెళ్ళగొట్టారు. సామాన్లన్నీ వదిలిపెట్టేసి వచ్చేసినాం. ఇంట్లోకి వచ్చిన నీళ్ళు మొత్తం 10 సంవత్సరాలు అక్కడే ఉంటాను, కానీ ఇదే ఫస్ట్ ఇట్లా రావటం. ఏమన్నా తిన్నావా తల్లి? ఏం తినలేదమ్మా, నేను కడుపులు తిప్పుతాను. కళ్ళు సామాన్ మొత్తం ఏమి తీయలేను, కట్టుకున్న బట్టలతోనే వచ్చేసాను నేను. ఏం నీ వయసు ఎంత? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు తల్లి? నాకు 70 ఉంటాయి. ఏమి తినలే నేను, కళ్ళు తిరుగుతాను. నేను ఏం తినలే, అట్నే వచ్చిన ఇంట్లో నుంచి తాళం వేసిన. 70 సంవత్సరాల నుంచి ఉంటున్నావు కదా, నీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? ఎప్పుడు జరగలే, ఒక్కసారే వచ్చింది ఇంకంతే. ఏ ఏరియా అనేది? కాలవడ్డు మంచిగంటి నగర్ బోర్డు లేదు, ఆ బోర్డు లోపట. ఇంతవరకు ఎటువంటి ఆహారాన్ని కూడా ఇంకా వాళ్ళకు ఏర్పాటు చేయలేదు. దాని కారణంగా వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. వాళ్లకు సంబంధించి ఇంతవరకు ఏదైనా అన్నం పెట్టాల్సిన పరిస్థితి. ఏం జరిగింది తల్లి మీ ఇంటి దగ్గర? ఏమీ తీసుకోలేదు. ఏరెక్కుతుందని బయటకు వచ్చిన లోపల వేసరికి మొత్తం మెరిగిపోయినాయి. తాళం వేసిన వచ్చిన ఒక్క వస్తువు తీసుకోలేదు. ఏమైనా డబ్బులు కూడా ఉన్నాయి, మందులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. అసలు బియ్యం, పప్పులు, ఉప్పులు ఏమైనా గింత తీసుకోలేదు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేక వాళ్ళ టీకాల వాళ్ళు ఏం లేదు సార్. మాది ఏం తల్లి, ఏం పేరు నీ పేరు? ఎలా ఉందమ్మా మీ ఇంటి దగ్గర? ఏడోకు, బాధపడకు, బాధ ఉంటుంది. బాధ ఏం లేదు, అన్నీ అయిపోయినాయి. ఏం లేదు, ఇంటికి పోయి చూసేది ఏం లేదు. ఆడుకొని తినటమే, ఆడుకొని తిన్నా కూడా బజార్ వాళ్ళకి ఎవరు ఏం లేదు పెట్టడానికి. ఏం చేయాలి సార్? వసతులు కల్పించాలని చెప్పేసి ఒకవైపు వాతావరణ శాఖ పదే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు రెడ్ అలర్ట్, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్లను కూడా జారీ చేస్తున్న క్రమంలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గతంలో అనేక గుణపాఠాలు కూడా ఉన్నాయి. ఈ మున్నేరు ప్రాంతం అంతా కూడా, మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా అనేక సార్లు ఏదేమైనా కానీ త్వరతగిన ఈ పునరావాస కేంద్రంలో అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా పునరావాస కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం. తెలంగాణలో రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా నియోజకవర్గాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక నేషనల్ హైవేలపై కూడా వరద ప్రవహిస్తుంది. ఇక మహబూబ్ నగర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అక్కడి నుంచి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యూ. వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుంది. క్షణం గ్యాప్ లేకుండా వర్షం పడుతూనే జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక వర్షం దాటికి ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా నీరు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నది జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గణేష్ నగర్. ఎప్పుడు పెద్ద వర్షం పడ్డా ఈ కాలనీలోకి వర్షం నీరు చేరుతాయి. జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. చూడొచ్చు, ఈ కాలనీ మోకాళ్ళలోతు వరకు నీళ్ళు వచ్చాయి. మొత్తం కాలనీ అంతా కూడా నీళ్ళలో ఉంది. సో ఈ కాలనీ ఎప్పుడు వర్షం పడ్డా కూడా నీళ్లు ఇళ్లను చుట్టుపుడతాయి. ఇట్లాంటి పరిస్థితి మామనాడు జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఏరియాకు కూడా కలుగుతుంది. ఇంకా రామయ్యబోలి ఏరియాలో కూడా గతంలో ఉండేది, ఇట్లాంటి వాతావరణం ఉండేది. ఇళ్లలో మొత్తం కూడా వర్షపు నీరు తగ్గే వరకు ఇళ్ల నుంచి బయటికి రాలేని వాతావరణం కనిపించేది. సో ఇట్లా మామనాడు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల అట్లా వాగులు వంకలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మామనాడు జిల్లాలోని పెద్ద వాగు, అట్లాగే దుందుబి వాగు, ఉక్కశెట్టి వాగు, ఈ 3 ప్రధానమైనటువంటి వాగులు పారే ఏరియాలో మాత్రం జనం ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. రఘుపతిపేట కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రఘుపతిపేట, అది అచ్చంపేట, అట్లాగే కల్వకుర్తికి సంబంధించినటువంటి ప్రధాన రహదారి. ఆ రహదారి మీద పోలీస్ అధికారులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. రవాణాని నిలిపేశారు, తాత్కాలికంగా నిలిపేయడం జరిగింది. దీంతోపాటు మద్దూరు మండలంలో నిన్న రాత్రి మిద్దె కూలి 2 చనిపోవడం జరిగింది. అట్లాగే అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో కూడా మట్టి మిద్దె కూలింది. సో
అదృష్టవశాత్తు అక్కడ ప్రాణ నష్టం ఎక్కడా జరగలేదు. కేవలం నారాయణపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి మద్దూరు మండలంలో 2 చనిపోవడం జరిగింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో నిన్న మొన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పూర్తిగా మట్టి మిద్దలన్నీ కూడా తడుస్తున్నాయి. అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల కొంత ప్రమాదాలు గురవుతున్నాయి, ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. సో జిల్లాలో మాత్రం గడిచిన 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అటు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోకి వర్షపు నీరు చుట్టుముడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలకు ఈ వర్షపు నీరు రావడం వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి ఆ ఏరియాలన్నీ కూడా వర్షపు నీరు చుట్టుముడుతున్నాయని చెప్పవచ్చు. జిల్లాలో అటు తెలకపల్లిలో కూడా ఉధృతంగా రామగిరి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ వస్తుంది. దీంతోపాటు కొల్లాపూర్ ఏరియాలో ముక్కిడిగుండం వాగు కూడా ఉధృతంగా పోటెత్తుంది. దీంతోపాటు ఇట్లా తెలకపల్లి మండలం సంబంధించిన గట్టు రాయపాకుల శివార్లో కూడా వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి 14 కాన్స్టిట్యున్సీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల పూర్తి స్థాయిలో గ్రామాలు అసలు ఇంట్లో నుంచి జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. అధికారులు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటికి రాలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక జడ్చర్లలో ఊరకుంట నిండి అలుగు వాడడంతో పద్మావతి కాలనీలోకి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళతో పాటు చేపలు కూడా కొట్టుకొస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. సో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతుండడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది, రాకపోకలు నిలిచిపోయినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇది మామనాడు జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్. ఇక తెలంగాణలో రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా నియోజకవర్గాలు జలమయమయ్యాయి. చాలా ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఇక వరదల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి రజనీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రజనీకాంత్, ఓవర్ టు యూ. శనివారం అర్ధరాత్రి నుంచి కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి కూడా వర్షం మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా, ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. దీంతో చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. చాలా చోట్ల రోడ్ల మీద ఉన్నటువంటి బ్రిడ్జిలు, కలవట్లు ఏవైతున్నాయి అవి తెగిపోవడంతో చాలా చోట్ల చాలా ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి, శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైనటువంటి వర్షం ఇంకా కురుస్తుంది. చాలా చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడ్డాయి. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా దర్పల్లిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అట్లాగే సిరికొండ, వర్ణిలో కూడా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మోస్తారు నుంచి భారీగా పడుతున్నటువంటి వర్షాలకు ఇందల్వాయి వద్ద లింగాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఇందల్వాయి, దర్పల్లి మధ్య రాకపోకల్ని అధికారులు నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తుంది. భీమ్గల్, అట్లాగే మెండోరా, కమ్మర్పల్లి, వేల్పూర్ ఈ మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాల్కొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా చెక్ డ్యాంలు ఉన్నాయి. అక్కడ రాళ్లవాగు, అట్లాగే కప్పలవాగు, తీగలవాగు, పెద్దవాగు ఈ చెక్ డ్యాంలన్నీ కూడా పూర్తిగా వరద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో పైనుంచి మత్తలు దూకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చెక్ డ్యాంలకు సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలు, అట్లాగే SRSP ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనుక భాగంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బేసిన్లో కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1086.60 అడుగుల నీటి మట్టం ప్రస్తుతం ప్రాజెక్టులో ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 80.5 TMCలు కాగా ప్రస్తుతం 62 TMCల నీరు SRSP ప్రాజెక్టులో ఉంది. చాలా గ్రామాల మధ్య రాకపోక నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. సో ఇంకా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నిజామాబాద్, ఇటు కామారెడ్డి 2 జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలలకు రేపు అధికారులు సెలవులు ప్రకటించారు. దాంతోపాటు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ నెంబర్కి కాల్ చేస్తే తాము తక్షణమే సహాయం అందిస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అటు కామారెడ్డి, నిజామాబాద్ 2 కలెక్టరేట్లను కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్, అట్లాగే పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో తిరుగుతున్నారు. ఎక్కడైతే వరద ప్రభావం ఎక్కడగా ఉందో, ఎక్కడైతే చెరువులు పొంగి పొల్లుతున్నాయో, అలుగులు బారుతున్నాయో, ఎక్కడైతే వాగులు పూర్తిగా అన్ని ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకుండా, అట్లాగే
పశువులు కాయకుండా కాయడానికి ఈ 2 రోజుల పాటు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, అత్యవసరమైతే తప్పితే బయటకు వెళ్ళేటటువంటి విషయాన్ని పదే పదే చెప్తున్నారు. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో దీన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ వాతావరణం పూర్తిగా మేఘావృతమైంది, ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనని సలహాన్ని పాటిస్తూ కొంత ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్.